హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మిల్ మేకర్ బిర్యానీ. సో అది ఎలా చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్గా మిల్ మేకర్ అయితే తీసుకుని చక్కగా వాటర్ వేసుకుని నానబెట్టేసుకోండి, మీ ఇష్టం. వేడి నీళ్ళు అయినా పర్లేదు, నార్మల్ వాటర్ అయినా పర్లేదు. తర్వాత నేనైతే చూపించాను కదండి అర కేజీ. సో అర కేజీ లోటాతో నేను బియ్యం అయితే తీసుకున్నాను. సో దాన్ని అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకున్నాను అనమాట. ఒక అరగంట నానితే బాగుంటాయి బాస్మతి రైస్. సో నేను లాంగ్ బాస్మతి రైస్తో నేను చేస్తున్నాను. సో ఇక్కడ ఇవి కూడా చూసారా, చక్కగా అయిపోయినాయి. మిల్ మేకర్ కూడా నానిపోయి వాటర్లో. సో వీటినైతే శుభ్రంగా పిండేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం, శుభ్రంగా స్క్వీజ్ చేసేసుకుని. సో ఇప్పుడు ఏముంది, ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని దాంట్లో నెయ్యి, ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోండి. సో హోమ్ మేడ్ నెయ్యి అండి ఇది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా ఛానల్ చూసినట్లయితే. సో ఇంకెవరైనా మన ఛానల్ చూడకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత చూసారు కదండి హోల్ బిర్యానీ మసాలా, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు. సో ఇవన్నీ కూడా మీకు నేను వీడియోలో చూపించిన అన్నీ కూడా వేసేసుకుని చక్కగా కూడా ఫ్రై అవనివ్వండి. సో నెయ్యిలో చూసారా అవి భలే ఫ్రై అవుతున్నాయి నిజంగానే. అంటే నురగలా వచ్చి భలే తెలుస్తుంది అనమాట ఫ్లేవర్ అక్కడ నాకైతే. సో ఇక్కడ పచ్చిమిరపకాయ కూడా పొడుగ్గా చీల్చుకుని, మీరు కారం ఎక్కువ తింటారంటే కనుక ఇంకొక 2 కాయలు అయితే వేసుకోండి. తర్వాత వచ్చేసి టమాటో కూడా వేసుకోండి, రుచికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను చూపించే టమాటో అయినా, క్యారెట్ అయినా, బంగాళదుంప అయినా పూర్తిగా ఆప్షనల్ అండి. సో మీరైతే ఏం వేసుకోవద్దు. ఓన్లీ మాకు మిల్ మేకరే కావాలి అనుకుంటే కనుక మిల్ మేకరే వేసుకోండి, సరిపోతుంది. సో టమాటా అయితే వేసుకుంటే మంచిది అన్నిటిలో కూడా. సో తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా పొడుగ్గా ఉప్మాలో కోసుకున్నట్టు కోసేసుకోండి, సరిపోతుంది. చక్కగా ఫ్రై అయినివ్వాలి. సో చూసారు కదండి ఎట్లా ఫ్రై అవుతున్నాయో చక్కగాని. జీడిపప్పు, తర్వాత క్యాష్యూ. సో జీడిపప్పు కూడా వేసేసుకుని ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం మళ్ళీ కూడా. సో మనకి ఏంటంటే పిల్లలకి హెల్తీగా పెట్టడానికి గట్టా కావాలి అంటే కనుక చక్కగా అన్నీ చేసుకోవాలి. సో సోయా సంక్స్ అంటే ఈ మిల్ మేకర్ చాలా హెల్తీ కదండి. సో క్యారెట్ కూడా వేసుకున్నాను నేను, ఎంతో కాదండి, ఒక హాఫ్ ముక్క, చిన్ని ముక్క క్యారెట్ వేసుకున్నాను అంతే. సో తర్వాత వచ్చేసి నేను పొటాటో కూడా వేసాను, అదైతే మీకు నేను చూపించలేదు వీడియోలో. సో క్యారెట్, టమాటో అనేది వేసుకోవచ్చు కానీ పొటాటో అనేది ఆప్షనల్ అనమాట. సో ఇంట్లో నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను వేసుకున్నాను ఒక పొటాటో. మీరు స్కిప్ చేసేయచ్చు అవసరమైతే. సో తర్వాత ఇంకేముంది, అవి కూడా ఫ్రై అయిన తర్వాత మన మిల్ మేకర్ అయితే వేసేసుకుని ఒక్కసారి కదిపేసుకుని మూత పెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. సో తర్వాత మూత తీసి చూద్దాం. సో చూసారా చక్కగా మగ్గుతున్నాయి అన్నమాట అన్నీ కూడాని. సో ఒకసారి మళ్ళీ కదుపుకొని చక్కగా పసుపు, అలాగే పసుపు ఎంతో అక్కర్లేదండి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం. చక్కగా మీకు కారం ఎక్కువ తింటే కనుక ఒక 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సో సాల్ట్ తక్కువ వేసుకోవడమే మంచిది, ఎక్కువ వేయక మనం ఏం చేయలేం కాబట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అవసరమైతే. తర్వాత ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకున్నాను, అలాగే ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను, ఒక అర స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకున్నాను. సో నేను మసాలా అన్నాను కదండి, ఆల్ మసాలా అన్నాను కదండి. సో అదేమీ కాదు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టిందనమాట. సో తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుని, ఈ బియ్యం ఉన్నాయి కదండి శుభ్రంగా ఒక అరగంట అయితే నానివి, ఇవి నేను ముందే వాటర్ లేకుండా పక్క తీసుకొసుకున్నాను. సో అయితే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. మామూలు బిర్యానీయే కాబట్టి చక్కగా ఒకసారి మొత్తం అలా స్ప్రెడ్ చేసుకుని ఒకసారి అయితే మళ్ళీ కదుపుకోవాలండి. చక్కగా కదుపుకున్న తర్వాత అంటే మనకి ఆ మసాలా ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఆ రైస్కి కూడా పట్టాలి కాబట్టి చక్కగా మొత్తం కిందకి పైకి అనేసుకోవాలి ఒకసారి. సో ఇంకేముందండి, మొత్తం కలిసిపోయిన తర్వాత అయితే
చక్కగా చూసారా ఎట్లా అయిపోయిందో, అంటే బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్టే వచ్చేసింది కదా. సో మీకు నేను సరదాగా జూమ్ చేసి చూపించాను. సో ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అది అట్లా ఉంచిన తర్వాత వాటర్ వేసుకుందాం. నేను దేంతో అయితే బియ్యం తీసుకున్నానో దాంతో ఒక లోట వాటర్ తీసేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి ముప్పావు వంతు, అంటే ఒక పావు వంతు ఖాళీ ఉండిలా అంతే. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకుంటే కనుక 1:30 సరిపోతుందండి. సో ఇది కుక్కర్ కాదు కాబట్టి నేను మొత్తం 1:30 వేసాను అనమాట. సో వేసేసుకుని సాల్ట్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో సరిపోయినాయా లేదా అని. తర్వాత అయితే మూత పెట్టేసుకుని చక్కగా బిర్యానీ అయితే మగ్గనిద్దాం అనమాట. సో ఒక 5 మినిట్స్ సిమ్ల మీద, ఒక 5 మినిట్స్ మీడియంలో అలా పెట్టామంటే చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో పొడి పొడిలాడుతూ చక్కగా నేను చెప్పినట్టు ఇలా చేశారంటే పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి బిర్యానీ. సో చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో. ఇంకొక 2 మినిట్స్ అయితే దీన్ని ఉంచుదాము. సో ఉంచిన తర్వాత స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను ఇంకా. సో ఫైనల్లీ వచ్చేసి కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి వీడియోలో ఒక చిన్న టిప్ అనుకోండి, లేదా మాకు తెలుసన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో ఇలా అయిపోయిన తర్వాత టిష్యూ అయితే పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఆవిరి ఇవన్నీ కూడా పీల్చుకుని ఇంకా బిర్యానీని పొడి పొడిలాడుతూ చేస్తుంది అనమాట. సో టిష్యూ వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. తర్వాత అయితే ఒక ఒక అరగంట లేదా ఒక 20 నిమిషాలు ఆగి టిష్యూ తీసి చూస్తే చూసారా ఎలా వచ్చిందో. సో తర్వాత ఇంకేముంది మనకి గార్నిష్ అంటే ఒక బౌల్లోకి తీసుకుని మనం వీడియోలోకి గార్నిష్ చేయడానికి చూపించాలి కాబట్టి. సో పొడి పొడిలాడుతూ బిర్యానీ చూసారు ఎలా వచ్చిందో. మిల్ మేకర్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి, ట్రస్ట్ మీ. ఒకసారి చేసుకుని ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో చూసారండి మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో తెలిసింది కదా. సో ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.